ఒకసారి మన సినిమా ఎక్కడెక్కడ ఆడిందో మొత్తం అందరికి హాయ్ చెప్పేద్దామా? ఇక్కడి నుంచి అందరికి హాయ్ చెప్దాం. హాయ్ ఆంధ్రప్రదేశ్, హాయ్ తెలంగాణ, హాయ్ ఇండియా. మన సినిమా కార్తికేయ, మన సినిమా, మన తెలుగు సినిమా. మన తెలుగు సినిమా అంటే ఏంటి? మన తెలుగు సినిమా అన్నది మన వాల్యూ ఏంటో ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ తెలుసు. బాహుబలి సినిమాతో అందరికీ తెలుసు. ప్రభాస్ భాయ్, రాజమౌళి గారు తీసుకెళ్లిన విషయం మనకు తెలుసు. పుష్ప, అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు మన తెలుగు సినిమా ఏంటో అక్కడ తీసుకెళ్ళి పెట్టారు. అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ RRRలో మన తారకన్న, మన రామ్ చరణ్ భాయ్ వాళ్ళు తీసుకెళ్ళి మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. మన సినిమా హిందీలో డబ్ అవుతుంటే నాకు భయం వేసింది. మీకు కూడా భయం వేసింది కదా, ఏంటి నిఖిల్ ఏంటి, కార్తికేయ 2 ఏంటి, హిందీ ఏంటి అనుకున్నారు కదా? నిజం చెప్పండి, నేను అనుకున్నాను. కానీ రిలీజ్ చేసిన దగ్గర నుంచి నేను ఇప్పుడే చెప్పిన మహానుభావులు ఎవరైతే మన తెలుగు సినిమాని తీసుకెళ్లారో ఆ రూట్లో వెళ్ళాం. ఈరోజు మన సినిమా ఇంతకుముందు మన హిందీ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు 1200 స్క్రీన్స్లో ఆల్ అక్రాస్ ఇండియా ఆడుతుంది హిందీలో. సో ఏ సినిమా ఆడుతుంది? కార్తికేయ 2 కాదు, మన తెలుగు సినిమా ఆడుతుంది. సో ఇది చాలా మనం గర్వపడాల్సిన మూమెంట్ ఇది. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ తెలుగు సినిమా. సో చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా తీసిన సినిమా ఇది. అండ్ ఈరోజు నాకు చాలా చాలా రిలీఫ్గా ఉంది. అండ్ మీ అందరినీ చూస్తుంటే మీ అందరికి వచ్చి హక్ ఇవ్వాలని ఉంది. హక్ ఇచ్చేనా? వచ్చి నేను వస్తాను, మీ మధ్యలోకి వచ్చి నేను మాట్లాడతాను. ఇక్కడ నాకు నచ్చట్లేదు, వచ్చేస్తాను మధ్యలోకి. ఓకేనా? మీరు కూల్గా ఉండాలి. గైస్, మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అనుభవాన్ని కూడా చేసిరామంటారా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. గైస్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ అందరికి థ్యాంక్స్ చెప్పడం కోసం. మీరు ఈ సినిమాని చూసి ఈ సినిమాని హిట్ చేశారు. సో మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన యూత్ ఒక్కరు చూస్తే సినిమా హిట్ అవ్వలేదు తెలుసా మీకు? మన యూత్ ఒక్కరు చూస్తే సినిమా హిట్ అవ్వలేదు. ఈరోజు అక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానివ్వండి, అమ్మాయిలు, ఒక అమ్మాయి అప్పటి నుంచి అరుస్తుంది నిఖిల్ నిఖిల్ అని. హాయ్, ఉన్నావమ్మా? మీరు చూస్తున్నారు, ఫ్యామిలీస్ చూస్తున్నాయి, అందరు చూడటం వల్లే ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద హిట్ అయింది. పేరు పేరు మీ అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒక సెల్ఫీ దిగుదాం ఫస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కార్నల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చాలా మంది అంటారు ఫ్యాన్స్ అంటారు, నాకు వద్దు. మీరందరూ నా ఫ్రెండ్స్, మీరందరూ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ. ఈరోజు మేము పెద్ద ప్రమోషన్ చేయలేదు భయ్యా. ప్రమోషన్ చేసామా? మేము పెద్ద ప్రమోషన్ ఏం చేయలేదు. కానీ మీరంతా మీరే ప్రమోట్ చేసి సినిమా బాగుందని చెప్పి, అదే నాకు తెలుసు భయ్యా, నాకు తెలుసు. పైకి వస్తావా? నేను పిలుస్తాను. మీరంతా మీరే నన్ను ఒక ఫ్రెండ్ లాగా, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రమోట్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్లారు, సినిమాని ప్రమోట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు యూ. అలాగే మా ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా హీరోని అనుపమ పరమేశ్వరికి థ్యాంక్స్ చెప్పాలి. మా డైరెక్టర్ చందు మొండేటి, మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. తులసి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన సినిమా ఇంకా థియేటర్స్లో ఉంది, తెలుసు కదా? థియేటర్స్లో ఉంది. మన సినిమాని మీరు తీసుకెళ్ళి ఇంకా చూపించాలి జనాలకి. సో థ్యాంక్ యూ సో మచ్.
నేను అందరూ వస్తాను, నేను మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. నేను అటు వెళ్తానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కర్నూల్. అమేజింగ్, చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని చూసే. థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ 2 100 కోట్ల సెలబ్రేషన్స్ మామూలుగా కాదు, సూపర్ సక్సెస్ఫుల్ చేసినందుకు కర్నూలు ప్రేక్షకులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే వాళ్ళ స్పాన్సర్స్ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ. కార్తికేయ 2 జెండా ఎగరేస్తూనే ఉంది అండ్ ముందుకు సాగుతూనే ఉంది సక్సెస్ఫుల్ గా. మీ అందరూ వచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను జస్ట్ ఫినిష్ చేస్తాను. మా సినిమా మీరు అక్కడ ఉండండి వేస్తాను. హాయ్ పైకి రా, ప్లీజ్ కమ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో గైస్, నేను అందరికీ మనోడితో ఒక్క నిమిషం. గైస్, పాపం చందు ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. అండ్ ఈరోజు నేను ఏదో ఒక మెమరీ ఇవ్వాలి తనకి. నా దగ్గర ఏం లేదు ఇవ్వడానికి. నీ సైజ్ ఎంత? థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మా సినిమా చూసిన ప్రేక్షకులు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, అందరికీ థ్యాంక్స్. ఈరోజు సినిమా బాక్స్ ఆఫీస్ నంబర్స్ కాదండి, ద హోల్ మూవీ ఈజ్ అబౌట్ హార్ట్ అండ్ ఎమోషన్స్. అండ్ ఈరోజు మీ లవ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ చూస్తుంటే నాకు ఇదే చాలు, ఇదే 100 కోట్లు. యా నేను వస్తున్నా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ 2, థ్యాంక్ యూ. వామ్మో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న బ్యూటిఫుల్ గార్జియస్ పర్ఫార్మర్ అనుపమ పరమేశ్వరన్ విల్ స్పీక్. హలో కర్నూల్, ద గేట్ ఆఫ్ రాయలసీమ. ఊహూ, మా వాళ్ళకి వినపట్లేదు దీంట్లో గట్టి మైక్. ఎలా ఉన్నారు అందరూ? మా కోసం చాలాసేపు వెయిట్ చేశారు కదా, సో సారీ. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఒక 2 minutes కావాలి ప్లీజ్, ఓకేనా? 2014లో కేరళలో త్రిశూర్లో ఇరింగాలక్కుడ అన్న ఊళ్ళో నేను ఉన్నప్పుడు నేను కోటయం వెళ్ళడం, అక్కడ ఒక ఫ్రెండ్ని పరిచయం అవ్వడం, ఆ ఫ్రెండ్ నా పిక్చర్ ఒక ఫిల్మ్ ఆడిషన్కి పంపించడం, దానిలో నేను సెలెక్ట్ అవ్వడం. ఆ ఫిల్మ్ పేరు ప్రేమం, మలయాళంలో చేసిన ఫిల్మ్ ప్రేమం. అది రిలీజ్ అవ్వడం, అది పెద్ద సక్సెస్ అవ్వడం. దట్ ఈస్ మై ఫస్ట్ మైల్ స్టోన్. తర్వాత శతమానం భవతి అని 2017లో ఇంకొక ఫిల్మ్ చేశాను, అది కూడా అంతే మంచి రెస్పాన్స్ మీరు ఇచ్చారు. ఐ థింక్ దట్స్ ద సెకండ్ మైల్ స్టోన్. అండ్ ఇప్పుడు టచ్ వుడ్ కార్తికేయ ఇస్ వాట్ ఐ థింక్ ఇస్ మై నెక్స్ట్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. ఈ ఫిల్మ్స్ కమర్షియల్ సక్సెస్ అవడంలో నాకు ఆనందం ఉంది, కానీ మీరు ఆ ఫిల్మ్కి ఇచ్చిన ప్రేమకి
appreciation is more valuable to any actor or any director or anybody from this team అని అనుకుంటున్నాను. అండ్ ఆ ప్రేమని చాలా చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అందరికీ మనస్ఫూర్తిగా హార్ట్ లోపల నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ టీంలో ఉన్న అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం అవసరం లేదు. కంగ్రాట్స్, ఐ థింక్ ఆల్ ఆఫ్ us are winners today. And thanks to Lord Krishna for guiding all of us. And thank you all so much. Bye. థ్యాంక్ యూ అనుపమ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎప్పుడు ఇలానే మెరుస్తూ ఉండాలని, మీ గ్లో అందరికీ ఇలా పంచుతూ ఉండాలని పర్ఫార్మెన్స్ రూపంలో కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక రాజమౌళి గారు, ఒక సుకుమార్ గారు, ఇప్పుడు హిందీలో కూడా వినిపించే డైరెక్టర్ పేరు ఒక చందు మొండేటి గారు. అండ్ అమేజింగ్ సినిమాతో అంతే బ్లాక్ బాస్టర్ సక్సెస్ని అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి గారు మాట్లాడతారు. మీరు మాటికి ఆ పేర్లు ఎత్తకండి ప్లీజ్. వాళ్ళిద్దరికి నేను ఏకలవ్య శిష్యుడిని. నువ్వు నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తావా లేదంటే వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తావా అంటే వాళ్ళు జాయిన్ అయిపోతుంది వాళ్ళ దగ్గర. నాకు అంత ఇష్టం, అంత గౌరవం. లవ్లీ. దయచేసి బాబాయ్ అసలు ఆ పేరు ఎత్తద్దు, భయం వేస్తుందండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా గర్వపడి ఉంటారు ఈ సినిమా చూసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. అండ్ సార్ టీజీ వెంకటేష్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి, ఆర్టిస్టులకి అందరికీ నేను చాలాసార్లు మాట్లాడేసుకున్నామండి. ఇలాంటి కథ సినిమా తీయడానికి నాకు చిన్నప్పటి నుంచి విజ్ఞానానికని వికాసానికని బోధించిన మా తల్లిదండ్రులు భాస్కరరావు గారికి, లక్ష్మి గారికి, కొడుకులా చూసుకున్న మా అన్నయ్య రఘురాం గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఏంటండి ఇంత మంచి సినిమా, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద సక్సెస్ అందుకొని ఇంత చిన్న స్పీచా? వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి, అంతేనా? వాళ్ళు అరుపులే మా సినిమా. థ్యాంక్ యూ అండి. ఈరోజు హీరో నిఖిల్ అంటే పరిచయం లేని పేరు కింద హిందీలో కూడా మాట్లాడుకుంటున్నారు అంటే, యాక్చువల్ చెప్పాలంటే మళ్ళీ మా ఇద్దరం పరిచయం గురించి చెప్పాలంటే గంటలు మాట్లాడుకుంటాం. సో తులసమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్. అను థ్యాంక్ యూ. మళ్ళీ అందరి పేర్లు వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. చందుజీ, కార్తికేయ 3 ఎప్పుడు? ఒక్క నిమిషం. నా కొడుకు అన్నమాట, పెద్ద కొడుకు చందు ఎప్పుడు సినిమా ద్వారాగానే మాట్లాడతాడు, మామూలుగా ఎప్పుడు మాట్లాడు. ఇది మాత్రం మాకు తెలుసు. అండ్ దట్స్ ఎనఫ్ అనుకుంటా. సినిమా షుడ్ స్పీక్. ఆయన మాట్లాడు, ఆయన సినిమాలు మాట్లాడుతూ అంటున్నారు. అదేగా, అది మనకు కావాల్సింది అదేగా. కానీ సార్, next రెండు ఏ మాటలు hero? మాట్లాడి ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది అయ్యా. లేదమ్మా, లేదు చాలు. థ్యాంక్ యూ. K3 ఎప్పుడండి? K3 ఎప్పుడు? అడగండి అయ్యా, మీరెవరు అడగట్లేదు, నేనే. ఓకే, నన్నే అడగమంటున్నారు. టెన్షన్ పడకండి, నాకు థ్యాంక్ యూ. వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ చందుజీ, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన, ఇందాక చెప్పాను కదా, కర్నూల్ కింగ్ డెఫినెట్గా ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, సో సక్సెస్లో పార్ట్ అవ్వడానికి వచ్చిన టీజీ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.